ఒక్క క్లిక్‌తో వందల సంఖ్యలో ఏఐ వీడియోలు, అది కూడా రూపాయి ఖర్చు లేకుండా. సాధ్యమేనా? అవును. 2026లో ఇది సాధ్యం. మీరు గంటల తరబడి కష్టపడకుండా grok.comలోని కొత్త ఆటోమేషన్ టూల్ తోటి బల్క్ వీడియోలను ఎలా క్రియేట్ చేయాలో ఈ రోజు వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు యూట్యూబ్ షార్ట్స్ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఛానల్ రన్ చేస్తున్నట్లయితే ఈ ట్రిక్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ తెలుగులో. ఈ రోజుల్లో కంటెంట్ క్రియేషన్ చాలా ఈజీ అయిపోయింది, కానీ బల్క్ క్రియేషన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. grok.comలో ఇప్పుడు ఆటోగ్రాక్ అనే ఒక కొత్త క్రోమ్ ఎక్స్టెన్షన్ అయితే వచ్చింది. ఈ టూల్ యూజ్ చేసుకొని మీరు కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, అది ఆటోమేటిక్ గా వీడియోలను జనరేట్ చేస్తుంది. ఇది పూర్తిగా ఉచితం. సో ఇది ఎట్లా చేయాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసేసి గ్రాక్ ఆటోమేషన్ ఎక్స్టెన్షన్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు గ్రాక్ ఆటోమేషన్ టూల్ అనేది చూపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది గ్రాక్ ఆటోమేషన్. సో చూడండి, ఇది ఎక్స్టెన్షన్. ఇక్కడ యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ ఆప్షన్ వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు మనము grok.com ని ఓపెన్ చేయాలి. grok.com ని ఓపెన్ చేశాను. సో grok.com ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పిన్ బటన్స్ ఉంటాయి కదా, ఎక్స్టెన్షన్స్, వాటిలోకి వెళ్ళండి. వాటిలోకి వెళ్ళి ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన గ్రాక్ ఆటోగ్రాక్ ను సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఉంది. సో దీనిని మీరు పిన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు గ్రాక్ ఆటోమేషన్ అని ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు మెయిన్ గా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి టెక్స్ట్ టు వీడియో, సెకండ్ అది టెక్స్ట్ టు ఇమేజ్, థర్డ్ ఫ్రేమ్ టు వీడియో, ఇమేజ్ టు ఇమేజ్. సో మనం ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని బల్క్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు, బల్క్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ప్రాంప్ట్ అని ఉంటుంది. ఒకవేళ మనం టెక్స్ట్ టు వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక వీడియోకి మధ్యలో ఎన్ని సెకండ్స్ ఉండాలి డిలే అనేది చూపిస్తుంది. మీరు ఎన్ని సెకండ్స్ పెడితే అన్ని సెకండ్స్ ఒక వీడియో జనరేట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోనే జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాంప్ట్ ఏరియా, ఇక్కడ మనం ప్రాంప్ట్స్ ఎంటర్ చేయాలి. ప్రాంప్ట్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ చేయడానికి మనకు సెట్టింగ్స్ ఉంటాయి. అంటే సెట్టింగ్స్ లో మనం డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లో మీరు టెక్స్ట్ టు వీడియో క్రియేట్ చేస్తే టెక్స్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఫ్రేమ్ టు వీడియో అయితే ఫ్రేమ్ టు వీడియో, టెక్స్ట్ టు ఇమేజ్ అంటే టెక్స్ట్ టు ఇమేజ్. సో మీరు ఏది క్రియేట్ చేయాలనుకుంటే ఆ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. మోడ్ వచ్చేసి డిఫాల్ట్ మోడల్ ఉంటుంది, మీరు కావాలంటే మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో, మీరు వీడియో కానీ ఇమేజ్ కానీ ఏ ఆస్పెక్ట్ రేషియోలో క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ అవుట్పుట్ వీడియో ఫర్ ప్రాంప్ట్, అంటే ఒక ప్రాంప్ట్ కు మనకు ఎన్ని వీడియోలు అవుట్పుట్ రావాలో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇది మనకు డ్యూరేషన్ చూపిస్తుంది, ఇక్కడ డ్యూరేషన్. సో ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ క్వాలిటీ, సో మీరు వీడియోని ఎందులో ఏ క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇవి బేసిక్ ఆప్షన్స్. ఇప్పుడు మనము క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ మనకు టెక్స్ట్ టు వీడియో సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు ప్రాంప్ట్స్ కావాలి కదా, మనము బల్క్ ప్రాంప్ట్స్ అయితే కావాలి. సో మీరు జనరల్ గా ChatGPTలో కానీ గూగుల్ జెమినైలో కానీ మీరు ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కొన్ని ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇట్లా. సో ఇప్పుడు నేను వీడియోస్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ సపోజ్ నేను కొన్ని ప్రాంప్ట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను బల్క్ వీడియోస్ ని ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తాను. టెక్స్ట్ వీడియోస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ప్రాంప్ట్ లోకి రండి. ప్రాంప్ట్ లోకి వచ్చి కంప్లీట్ ప్రాంప్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మనము వీడియోస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇమేజ్ అనే ఆప్షన్స్ ని తీసేయండి. జనరల్ గా మనము ప్రాంప్ట్స్ అని ఇచ్చేటప్పుడు ప్రాంప్ట్ కి మధ్యలో గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. సో అప్పుడే మనకు ప్రాపర్ గా వీడియో జనరేషన్ అయితే క్రియేట్ అవుతుంది. సో అన్నిటికీ ఇప్పుడు ఇమేజెస్ తీసేసాను. సో చూడండి, ఇక్కడ మనకు ప్రతి ప్రాంప్ట్ అంటే ప్రతి వీడియో మీకు ఎంత డ్యూరేషన్ లో ఉండాలని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ నేను అన్ని 6 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ప్రాంప్ట్స్ కి మీరు ఏమైనా సెట్టింగ్స్ మార్చాలి అనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఏమైనా మీరు ఆప్షన్స్ ని చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. డ్యూరేషన్, లాంగ్వేజ్, మోడల్, ఇవన్నీ నేను ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు వీడియో క్రియేషన్. ఈ టూల్ మనము రన్ చేయాలంటే మీరు కంపల్సరీ grok.com ఓపెన్ చేసిన తర్వాతనే ఈ టూల్ అనేది వర్క్ అవుతుంది. సో చూడండి, నేను grok.com అనే పేజ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేశాను, అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను డ్యూరేషన్ అనేది నేను 10 సెకండ్స్ పెట్టుకుంటున్నాను. ఒక వీడియోకు మధ్యలో ఎంత డ్యూరేషన్ డిలే అవ్వాలి అనేది. కంప్లీట్ గా అన్ని ప్రాంప్ట్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు రన్ పైన క్లిక్ చేస్తున్నాను. రన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు క్యూ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను కర్సర్ ని చూడండి, నేను ఏది టచ్ చేయట్లేదు, బట్ మీకు ఆటోమేటిక్ ప్రాసెస్ అయితే జనరేట్ అవుతుంది. సో ప్రాంప్ట్ యాడ్ అయింది, ఆటోమేటిక్గా వీడియో క్రియేషన్ లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను మౌస్ మీరు టచ్ చేయొచ్చు, మౌస్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది పొజిషన్. సో నేను మౌస్ని టచ్ చేయట్లేదు. ఇప్పుడు మనకు ప్రాసెస్ అనేది ఆటోమేట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ ప్రాంప్ట్ యాడ్ అయింది, ఆటోమేటిక్గా వీడియో క్రియేషన్ అవుతుంది. వీడియో క్రియేషన్ అయిపోయిన తర్వాత అప్స్కేల్ అవుతుంది. అప్స్కేల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వీడియో అనేది 720p డౌన్లోడ్ అప్స్కేల్ అవుతుంది.
సో చూడండి వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఫస్ట్ వీడియో క్రియేట్ అయిపోయింది, ఆటోమేటిక్గా సెకండ్ వీడియో ఆటోమేట్ అవుతుంది. ప్రాంప్ట్ని యాడ్ చేసేసి అండ్ ఇక్కడ వీడియో అనేది జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్గా అప్స్కేల్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. ఇది కంటిన్యూస్గా మనం ఎన్ని ప్రాంప్ట్స్ అయితే ఇచ్చామో అన్ని ప్రాంప్ట్స్కు ఆటోమేట్ అవుతూనే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఫేస్లెస్ వీడియోస్ కానీ, ఫ్యాక్ట్ వీడియోస్ కానీ, ఏఐ వీడియోస్ కానీ, యానిమేషన్ వీడియోస్ కానీ క్రియేట్ చేసే వాళ్ళకి ఈ టూల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి సెకండ్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ అయింది, సెకండ్ వీడియో డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా థర్డ్ ప్రాంప్ట్ అనేది తీసుకుంటుంది. చూడండి థర్డ్ ప్రాంప్ట్ తీసుకుంది, వీడియో క్రియేషన్లోకి వెళ్ళింది, వీడియో జనరేట్ చేస్తుంది. సో ఇట్లా ఈ ఎక్స్టెన్షన్ అనేది మనకు ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ప్రాంప్ట్స్ అన్నిటిని వీడియోలోకి కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అయితే మీరు చాలా సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు మనకు ప్రాసెస్లో ఇక్కడ చూడండి మనకు 2 వీడియోస్ అయితే కంప్లీట్ అయ్యాయి అండ్ మనకు థర్డ్ వీడియో ప్రాసెస్లో ఉంది. ఇక్కడ ఇట్లా మనకు చూపిస్తుంది మనకు ఎన్నో ప్రాంప్ట్స్ క్రియేట్ అవుతుంది, ప్రాంప్ట్స్ ప్రాసెస్ ఎక్కడ ఉందనేది. సో ఇక్కడ కంప్లీట్ అయింది, ఇక్కడ స్క్రీన్ మీద చూడండి వీడియో జనరేట్ అయింది, అప్స్కేల్ అవుతుంది. సో చూడండి ఆటోమేటిక్గా మనకు ఆటోమేట్ అయిన వీడియోస్ అన్ని ఇక్కడ డౌన్లోడ్స్లోకి వచ్చేస్తాయి. మనం డౌన్లోడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వీడియో క్రియేషన్ అయిపోగానే అప్స్కేల్ అవుతుంది, ఆటోమేటిక్గా వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఆటోమేటిక్గా ఇమేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం ఈ ఎక్స్టెన్షన్ తోటి. సో ఇక్కడ మనము ఇంతకుముందు టెక్స్ట్ వీడియో చూసాం కదా, ఇప్పుడు టెక్స్ట్ టు ఇమేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రాంప్ట్ ఏరియా వస్తుంది. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ టెక్స్ట్ టు ఇమేజ్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. అవుట్పుట్ ఇమేజెస్ పర్ ప్రాంప్ట్ అని వస్తుంది. అంటే మీరు ఒక ప్రాంప్ట్ నుంచి ఎన్ని ఇమేజెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో మనకు అక్కడ చూపిస్తుంది. సో జస్ట్ 2 ఇమేజెస్ సరిపోతాయి నాకు. ఇక్కడ డిఫాల్ట్ వీడియో ఫ్రేమ్ 6 సెకండ్స్ అని ఉంటుంది, ఇది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక ప్రాంప్ట్ కు మ్యాక్స్ ఫ్రేమ్స్ అని వస్తుంది. ఇది మనకు ఫ్రేమ్ ఫర్ ప్రాంప్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ అవుట్పుట్ ఇమేజ్ ప్రాంప్ట్ దగ్గర 2 సెలెక్ట్ చేసుకోండి అండ్ క్వాలిటీ ఏది 480 720 క్వాలిటీ చెక్ చేసుకోండి. ఆప్షన్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కంట్రోల్లోకి వచ్చేసి సో ఇక్కడ మనం మళ్ళీ ప్రాంప్ట్స్ ఇవ్వాలి. ఆల్రెడీ మీరు క్రియేట్ చేసి పెట్టుకున్న ప్రాంప్ట్స్ని కాపీ చేసుకోండి, ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇవి. సో ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వీటికి హెడ్డింగ్స్ తీసేయండి, ఎందుకంటే అది మనకు ఆటోమేట్లో ఒకవేళ హెడ్డింగ్ ని కూడా తీసుకుంటే అది హెడ్డింగ్ కూడా ఇంకొక ఇమేజ్ లాగా అర్థం చేసుకుంటుంది. ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేయాలంటే మనకు ప్రాంప్ట్స్ అనేది కంప్లీట్ గా పారాగ్రాఫ్ లో ఉండాలి, అప్పుడే మనకు అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్ గా వస్తుంది. సో నేను ప్రతి ప్రాంప్ట్ పారాగ్రాఫ్ లో పెట్టాను. సో ఇట్లా మనము ప్రాంప్ట్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ టు ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెట్టింగ్స్ లో చూసుకోండి మనకు ఇమేజ్ సెట్టింగ్స్ ఉన్నాయా లేవా అనేది. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్లోకి వచ్చేసి ఇప్పుడు రన్ పైన క్లిక్ చేయండి. సో చూడండి మనకు ఇమేజ్ క్రియేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇమేజ్ 1 క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇమేజ్ 2 యాడ్ అయిపోయింది. సో ఇట్లా మీరు ఈ ఆటోమేషన్ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకొని మీరు బల్క్లో ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ grok.comలో క్రియేట్ చేయొచ్చు. ఇది కంటెంట్ క్రియేటర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఇమేజెస్ ఆల్రెడీ క్రియేట్ అవుతున్నాయి, క్రియేట్ అయిన ఇమేజెస్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఈ ఆటోమేషన్ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఆటోమేషన్ ప్రాసెస్ని ట్రై చేశారో కామెంట్ చేయండి.